హే గైస్, మొత్తానికైతే మన మొదటి వ్లాగ్ని సక్సెస్ఫుల్గా మనమైతే పూర్తి చేసామన్నమాట. సో ఆ వ్లాగ్ కూడా నాకు ఎంతో ఇష్టమైన బీచ్ అన్నమాట. సో మన ఫస్ట్ వ్లాగ్ నాకు ఇష్టమైన బీచ్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. ఆ బీచ్ వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి దగ్గరలో ఉన్న తంతడి బీచ్ అన్నమాట. ఓకేనా, పూర్తి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. గాయస్, ఇప్పుడు మరి ఇక్కడ నుంచి పల్లెటూరు అందాలు స్టార్ట్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి గాయస్. ఇక్కడ నుంచి ఇంకా గ్రీనరీ అనేది స్టార్ట్ అన్నమాట. అండ్ మోర్ ఓవర్ జర్నీలో ఎటువైపు చూసుకున్నా కూడా పచ్చని చెట్లు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అన్నమాట. ఎటువంటి ట్రాఫిక్ లేని రోడ్డు, హార్న్ సౌండ్స్ అవే చూసి విసిగిపోయి ఉంటాం కదా. సో ఒక్కసారి ఇలాంటి గ్రీనరీ రోడ్ లో ట్రావెల్ చేస్తుంటే ఆ కిక్కే వేరబ్బా. గాయస్, మనం ఫైనల్గా అయితే తంతడికి అయితే వచ్చేసాం. సో చెప్తే నమ్మరు, అందుకే మీరు చూసిన తర్వాతే మాట్లాడుకుందాం. అయితే మనము సక్సెస్ఫుల్గా తంతడికి అయితే వచ్చేసామన్నమాట. చుట్టూ కూడా తాటి చెట్లు, అలాగే స్కై కలర్ కూడా చూడొచ్చు. ఇంకొక విషయం చూపించాలి, కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. అవి నాకు చాలాసారి ఈ ఫ్లవర్స్ అన్ని కూడా చూడండి. చుట్టూ తాటి చెట్లు, కింద ఈ ఫ్లవర్స్, అటు పక్కన ఎంతో అద్భుతమైన బీచ్. రాతే आई उसके सपने मेरे आँखों को भा गई, बातें कुछ ऐसी वो कह के गई, मेरे धड़कनों में यूं समा गई, ख्वाब जो मेरे अब इनको बना दे बाहों में तेरे दे जगह, अब मुझे बोलना है सारी. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ సీజన్లోనే పూస్తాయంట, అంటే నవంబర్ టు జనవరి. ఎండ ఎక్కువ ఉండడం వల్ల పైకి చూడలేకపోతున్నాను అనమాట. సో చాలా ఎండగా అయితే ఉంది. ఫ్రెండ్స్తో షూట్కి రావడానికైనా కూడా, ఫ్రెండ్స్తో ఫోటో షూట్కి రావడానికైనా కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. ఆ కొండలు ఎక్కామనుకోండి, చాలా పైనుంచి చూస్తున్నట్టు ఉంటుంది వాటర్ని. సో ఇప్పటి వరకు మనం ఎంత దూరం వచ్చాం అనేది ఒక్కసారి రికాల్ చేసుకుందాం. చూడండి, ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. అక్కడి నుంచి అది ఇది రెండు కొండల మధ్య బీచ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎక్కడ చూసుకున్నా కూడా, ఇంకా ఎంత దూరం చూసుకున్నా కూడా మీకు కొండలు కనిపించవు. అంటే ఇలాంటి రాక్ పార్టికల్స్ అనేవి కనిపించవు. అసలు ఆ బీచ్కి వస్తే, తంతడికి వస్తే వేరే లెవెల్ రిఫ్రెష్ నాకు. మరి మీరు కూడా ఒకసారి చూస్తే, మీరు ఆల్రెడీ చూసింటే ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేయండి, చెప్పండి. నాకైతే చాలా నచ్చింది పర్సనల్గా. అండ్ ఇంకొకటి, వాటర్ అయితే చాలా డౌన్కి వెళ్ళిపోయాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. అమ్మో బాబోయ్, జస్ట్ అలా కాలు పెట్టాను లేదో, కింద అలా వెళ్ళిపోయింది. అమ్మోయ్ వద్దు మనకి, ఎందుకంటే అలా జారితే ఇంకా అలా వెళ్ళిపోతాం లోపలికి. గంగార్పణం. గాయస్, గాలి అయితే చాలా బలంగా వీస్తుంది. వాయిస్ ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ చూడండి ఎలా ఉందో ఈ కొండ. ఇప్పుడు ఈ కొండ ఎక్కిన తర్వాత వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. నెక్స్ట్ అది ఎక్కుదాం. అది ఇంకా చాలా బాగుంటుంది. చాలా హైట్లో కూర్చున్నట్టు ఉంటుంది. బీచ్ అంతా మన కింద ఉన్నట్టే ఉంటుంది, ఇంకా మన కాలు కింద. ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా ఒక వెడ్డింగ్ షూట్ అనేది జరుగుతుంది. సో చాలామంది వెడ్డింగ్ షూట్స్ కోసం అయితే వస్తారు. ఇంకా మనం కొండ అయితే పూర్తిగా ఎక్కలేదు. గాలి అయితే అసలు మామూలుగా రావట్లేదు. గాలి అయితే చాలా ఫోర్స్గా కొడుతుంది, అందుకే నేను స్లోగా చెప్తున్నా. గాయస్, త్వరలో మనం మంచి డ్రోన్ తీసుకోవాలని చెప్పి మన సబ్స్క్రైబర్ దేవుళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను అన్నమాట.
বেশি কি করে বলবো ভালোবাসি কে अब खोलना है सारी वो जो राज दिल में है তোমার ঠোঁটে মুচকি হাসি আমি বড্ড ভালোবাসি ఇంకో విషయం ఏంటో తెలుసా, మేము లాస్ట్ టైం అయితే న్యూ ఇయర్ని ఆ కొండ మీద సెలబ్రేట్ చేసుకున్నాం. అది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, మేము చాలా ఎంజాయ్ చేసాం. దిగుతున్నాను కొండ, అది ఎక్కాలి. ఇంకా ఇప్పుడు అది ఎక్కి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంది ఏంటి కదా. అయితే నాకు భయం వేసేది ఏంటంటే ఎక్కడన్నా ఈ రాక్స్ ఉన్నాయి కదా కింద, ఈ స్కిడ్ అయితే డైరెక్ట్గా పాతాళానికే, ఇంకా ఎక్కడ నాన్ స్టాప్ వెళ్ళిపోవడం కిందికి కొట్టుకుంటా. వెరీ వెరీ కష్టం వర్మ. బా ఎక్కుతూ ఉంటే కొత్త కొత్త వ్యూస్ లా కనిపిస్తున్నాయి. సో మీకోసం మళ్ళీ వచ్చి అవి రికార్డ్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని ఎక్కేద్దాం, ఈ కొండని ఎక్కేసి వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఎస్ ఇప్పుడైతే మీరు చూడొచ్చు, ఇందాక మనం ఆ కొండ ఎక్కాం. సో ఇప్పుడైతే యూతల్ది, ఇది కూడా ఏమంతా తీసి పడేసేదేం కాదు. చూడండి ఎలా ఉందో వ్యూ. जाने ये कैसी रातें आई उसके सपने मेरे आंखों को भा गई बातें कुछ ऐसी वो कह के गई मेरे अंदर कनों में यूं समा गई ख्वाब जो मेरे अब इनको बना दे बाहों में तेरे दे जगह अब मुझे बोलना है सारी वो जो बातें दिल में है তোমাকে চাইছি আরো বেশি কি করে বলবো ভালোবাসি কে अब खोलना है सारी वो जो राज दिल में है तुम्हारे ठोटे मुझकी. మిడిల్ క్లాస్ బంగారం నువ్వే. ఎస్, ఎంతకాలం చెప్పి ఇంట్లోనే ఉంటావు. ఈ విఆర్ ఫ్రెండ్తో కలిసి ట్రావెల్ చేయాలని ఉందా, ఎంజాయ్ చేయాలని ఉందా, మెమరీస్ క్రియేట్ చేయాలని ఉందా? అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేసి ఫాలో అవ్వు, అంతే. సో ఇదైతే తంతడి అన్నమాట, వైజాగ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్లో ఇదొకటి. చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకు ఈ బీచ్లో ఉన్నంత ప్రశాంతత వైజాగ్లోని ఏ బీచ్లో కూడా నేను కనుక్కోలేకపోయాను. నేను ఎక్కడ సో అది మరి వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందో నాకైతే తెలీదు. నేను ఎప్పుడు తంతడికి వచ్చినా కూడా చాలా అంటే చాలా రిఫ్రెష్గా ఫీల్ అవుతాను. అండ్ అలాగే ఎప్పుడు కూడా ఆల్రెడీ వచ్చిన ప్లేస్ లానే ఫీల్ అవ్వను. సో ఎప్పుడు కూడా మనం ఆల్రెడీ వచ్చిన ప్లేస్లో ఉంటుంది కదా, ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తాం, ఆ ప్లేస్కి మళ్ళీ వెళ్ళాలంటే ఆల్రెడీ వెళ్ళాం కదా అని ఫీలింగ్ ఉండదు నాకు. నా భయం ఇది ఏంటంటే ఆ వాటర్ అనేది ఇలా కొట్టింది అనుకోండి, గంగార్పణం. టైడ్ ఫ్లో అయితే చాలా చాలా గట్టిగా ఉంది. సో ఖచ్చితంగా మీది వైజాగ్ ప్లాన్ కనుక ఉంటే, మీరు వెడ్డింగ్ షూట్స్ కావచ్చు, లేకపోతే టూరింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వైజాగ్ అంటే మనకు గుర్తొచ్చేది కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఒకటి కైలాసగిరి, తర్వాత వచ్చేసి ఆర్కే బీచ్, తర్వాత వచ్చేసి రిషికొండ బీచ్, తర్వాత భీమిలి బీచ్ అని చెప్పేసి చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో జూ పార్క్ అని చెప్పి ఇంకా చాలా బోల్డ్ ప్లేస్లు ఉన్నాయి వైజాగ్లో. మీరు కనుక తంతడి అనే దాన్ని యాడ్ చేసుకోకపోతే మీరు ఒక సినిమాటిక్ వ్యూని, మీరు మెయిన్గా ప్రశాంతతని, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మన ఆర్కే బీచ్ అంతా, ఇది ఆర్కే బీచ్ కన్నా చాలా బాగుంది కలర్. అదైతే రెగ్యులర్ వాటర్లో ఉంటాయి అవి, కొంచెం అది బీచ్ ఫీల్ అయితే అది వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఇదైతే ఒక గోవా బీచ్ ఎలా ఉంటుందో, ఒక అవుట్ కంట్రీస్లో ఎలా ఉంటుందో బీచ్, సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట. నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు కూడా ఇది జస్ట్ స్టార్టింగే, మన ఛానల్కి ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. నువ్వు కూడా నాతో పాటు ఎక్స్ప్లోర్ చేయాలి, కొన్ని మెమొరీస్ని క్రియేట్ చేసుకోవాలంటే
ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయి, ఫాలో అవ్వు కంటిన్యూస్గా. అది जाने ये कैसी रातें आई उसके सपने मेरे आंखों को भाग ఆల్రెడీ ఇది బ్లాక్ ప్యాంట్ కాబట్టి మీకేం తెలియట్లేదు, కానీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని తడిసిపోయి ఇది మొత్తం. సో సన్సెట్ అనేది కూడా ఇప్పుడు సూర్యమాయ, ఇప్పుడు టైం అరౌండ్ 2:30, 3 o'clock అవుతుంది. ఇప్పుడు సూర్యుడు మాయ అలా దిగిపోతాడు కిందకి. దిగిపోతే వ్యూ అనేది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. అండ్ మీకు ఇంకోటి చెప్పాలి, ఏదైతే ఈ బీచ్ ఉంది కదా అది మీకు చూపిస్తాను. మీరు కళ్యాణ్ రామ్ అన్న నటించినది సినిమా ఉంటుంది ఒకటి, డెవిల్ అని. డెవిల్ సినిమా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఇక్కడే జరిగింది, అది కూడా చూపిస్తాను. बातें कुछ ऐसी वो कह के गई मेरे अंदर कनो అక్కడ రాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అక్కడ. అక్కడ ఎగురుతుంటే వాటర్ ఎలా ఎగురుతున్నాయంటే ప్యూర్ వైట్ గా ఎగురుతున్నాయి, అది ఇప్పుడు చూపిస్తాను. बाहों में तेरे दे जगह अब मुझे बोलना है सारी वो जो बातें दिल में है. సో ఈ రాక్స్ ఉన్నాయి కదా, ఇవి ఎంత షార్ప్ అంటే జస్ట్ మీ కాలు ఒక స్లిప్పర్ ఇలా మిస్ అయ్యి దీనికి తగిలింది అనుకోండి, బ్లడ్ వచ్చేస్తుంది, అంత షార్ప్ ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళాలి. నేను ఫస్ట్ టైం కాబట్టి చెప్పులు వేసుకొచ్చేసాను. సో నెక్స్ట్ టైం అలాంటి అడ్వెంచరస్ వ్లాగ్స్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా షూస్ని ప్రిఫర్ చేస్తా, ఓకేనా? ऐसे ही चलते रहे तू साथ तो है ना मेरे शक ये तेरे हवाले बेपनाह तुझसे ही तो है मेरे दिल की दास्तां యాక్చువల్గా అయితే ఆ రాయి మొత్తం అన్ని క్రాప్సే ఉన్నాయి. ఎంత పెద్ద టైడ్ వచ్చినా కూడా, ఎంత పెద్ద టైడ్ ఫ్లో వచ్చినా కూడా అస్సలు అవి కదలట్లేదు. ఎలా నిలబడినాయో అలానే నిలబడుతున్నాయి. చిన్న వాటర్ ఫ్లో వచ్చినా కూడా నేను అంత దూరం పరిగెడుతున్నాను. లేట్ చేయకుండా మన ఛానల్ ఇంకా లైక్ చేయకపోతే, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఆహా, अब मुझे बोलना है सारी वो जो बातें दिल में है তোমাকে চাইছি আরো বেশি কি করে বলবো ভালোবাসি কে अब खोलना है सारी वो जो राज दिल में है তোমার ঠোঁটে মুচকি হাসি আমি বড্ড ভালোবাসি. గైస్, మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేసి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి.